నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఉపకారాన్ని మించిన ధర్మం లేదు, అపకారాన్ని మించిన పాపం లేదు. ఎవరు పరోపకారం కొరకు పాటుపడతారో వారి జీవితం సఫలమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, 2025 మార్చి 18 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం రాత్రి 9:47 చంద్రాస్తమయం ఉదయం 9:11 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి చవితి రాత్రి 10:09 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం స్వాతి సాయంత్రం 5:45 వరకు, తదుపరి విశాఖ. కరణము భవ ఉదయం 8:51 వరకు, తదుపరి బాలవ. రాత్రి 10:09 వరకు, తదుపరి కౌలవ. యోగము వ్యఘాతము సాయంత్రం 4:38 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:53 వరకు. యమగండం ఉదయం 9:24 నుండి 10:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:36 వరకు. తిరిగి రాత్రి 11:11 నుండి 11:59 వరకు. వర్జ్యం రాత్రి 12:09 నుండి 1:57 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:37 వరకు. అమృత గడియలు ఉదయం 8:16 నుండి 10:04 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. మార్చి 18 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 10:09 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే, కానీ పంచమి తిథి మంగళవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు. ఇది చాలా అరుదైనది. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల
జాతకములోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనులలో సంకటములు అన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కృపాచార్యులు సోదరి కృపి ద్రోణాచార్యుల భార్య. ఈరోజు ప్రశ్న: కురు పాండవులకు ధనుర్విద్యా గురువు ఎవరు? పరశురాముడు, వేదవ్యాసుడు, సూర్యభగవానుడు, ద్రోణాచార్యులు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సోదరుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృషభ రాశి బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొనే అవకాశం. మిథున రాశి నిరుద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. కర్కాటక రాశి కొన్ని సమస్యలు నేరుగా పరిష్కరించుకుంటారు. సింహరాశి కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కన్య రాశి ఆశ్చర్యకరమైన రీతిలో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. తులారాశి సన్నిహితులు సోదరులతో విభేదాలు తొలగుతాయి. వృశ్చిక రాశి కుటుంబంలో ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. ధనుస్సు రాశి ప్రత్యర్థులు స్నేహితులుగా మారి సహకరిస్తారు. మకర రాశి మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా సాగుతాయి. కుంభరాశి కొన్ని అవంతరాలను అధిగమించి అనుకున్న కార్యాలు చక్కదిద్దుతారు. మీనరాశి ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.